హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే నెల్లూరు స్టైల్ చేపల పులుసు. మై ఫేవరెట్ రెసిపీ అండి ఇది. ఈ చేపల పులుసులో మనం పచ్చి మామిడికాయ అయితే వేస్తామండి. దానివల్ల అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇలానే చేసుకుంటారు మీరు కూడా. చాలా బాగుంటుందండి. ఇది ఎలా తయారు చేయాలో మీరు కూడా చూసేయండి. దీనికోసం ముందుగా అయితే చేప ముక్కల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. చేపలకి నీసు వాసన పోవాలంటే మనం మజ్జిగతో కనుక కడుక్కుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. ఈసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. శుభ్రంగా కడిగిన తర్వాత రుచికి సరిపడా పసుపు ఇంకా ఉప్పు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. చింతపండు పులుసు వేస్తాం కదండి, కొంచెం కారం ఎక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను. నేనైతే ఇక్కడ ఈ గరిటెతో అయితే 2.5 అయితే వేసానండి ఆయిల్. నాన్ వెజ్ కదండి, కొంచెం నీసు వాసన అది లేకుండా ఉండాలంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇట్లా కొంచెం నలిపి అయితే యాడ్ చేయండి, త్వరగా ఉడికిపోతుంది. నెక్స్ట్ కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇంకా ఒక 2 టమాటాలు అయితే చిన్నవి వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. చేప ముక్కలకైతే ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ బాగా పట్టాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. పులుపు అనేది మీ టేస్ట్కి తగ్గట్లయితే మీరు వేసుకోండి. చింతపండు తొలకలు ఎక్కడా లేకుండా చింతపండు పులుసు తీసుకొని వేసుకోండి. ఈ చింతపండు పులుసు ముక్కలకి పట్టేటట్లుగా అయితే మరొకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు పులుపు, కారము, ఉప్పు చూసుకొని ఏమైనా తగ్గింది అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత వాటర్ పోసుకోవాలి. ముక్కలు మునిగే వరకు అయితే వాటర్ పోసుకుంటే మనకి సరిపోతుంది. వాటర్ ఎక్కువ పోసేయకండి ఒకేసారి, చేప ముక్కలు త్వరగానే ఉడికిపోతాయి. కాబట్టి ముక్క మునిగే వరకు అయితే పోసుకుంటే సరిపోతుంది. మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఫ్రెష్గా దంచింది అయితేనే బాగుంటుందండి. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకొని 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోండి. పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. గరిటెతో అయితే కలపకూడదండి చేపల పులుసు. ఒక క్లాత్ తీసుకొని ఇలా అయితే తిప్పుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకో 10 నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు వేయటం వల్ల చేపల పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు, కారం అవి చెక్ చేసుకొని మీకు ఇంకా సరిపోలేదు అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు.
ఇంకో 10 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇప్పుడైతే ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇంకా కొన్ని మిరియాలు వేసుకొని పొడి అయితే చేసుకున్నాను. ఈ పొడి అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ పొడి యాడ్ చేయడం వల్ల చేపల పులుసు అయితే మరింత టేస్టీగా అయితే వస్తుంది. ఇంకో 5 మినిట్స్ అయితే ఉడికించిన తర్వాత చూడండి, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి ముక్క కూడా ఎంత మెత్తగా ఉడికిందో. చూస్తుంటేనే తినాలి అనిపించేటట్లయితే ఉందండి చేపల పులుసు. టేస్ట్ కూడా సూపర్గా అయితే వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్.